3 సంవత్సరాల నుంచి పింఛన్ వస్తలేదండి. నేను ఒరిజినల్ డాక్యుమెంట్ పేపర్‌లో పెట్టాను. మార్చి 12 తారీఖు పెట్టాను నేను. ఫోన్‌లో మెసేజ్ వస్తదని చెప్పారు. ఇంతవరకు రాలేదు. డబుల్ బెడ్‌రూమ్ కూడా రాపిచ్చాను. డబుల్ బెడ్‌రూమ్ వస్తా అని చెప్పిండు. పింఛన్ మొత్తం రావాలి నాకు. డబుల్ బెడ్‌రూమ్ రాలేకుండా పింఛన్ మాత్రం రావాలి నాకి. ఎందుకు సర్టిఫికేట్ ఇట్లా ఉన్నాయా అన్ని? అన్ని డాక్యుమెంట్స్ సదరన్ సర్టిఫికేట్ అన్నీ ఇచ్చేసాను అక్కడ మొత్తం. ఒరిజినల్ నేను పైకెళ్ళి పడ్డాను నేను. సెంట్రింగ్ పని చేస్తాను. మూడో ఫ్లోర్ నుంచి పడ్డాను నేను. 3 సంవత్సరాల నుంచి పింఛన్ వస్తలేదు నాది. ఆ! ఏం దిక్కు వస్తలేదు. ఎక్కడ పోతుంది పింఛను? ఎవరు తీసుకుంటున్నారు? రేవంత్ రెడ్డికి నాకు తెలియజేయాలి అని అనుకుంటున్నాను నేను. ఈ ఫోటో చూడండి ఎలా ఎక్కడి నుండి వచ్చావు? కార్మిక నగర్, రహమత్ నగర్ నుంచి వచ్చాను నేను. చూడు నా కాళ్ళు బాగాలేకుండా కూడా వచ్చాను నేను. ఆకలితో ఇంకా ఆకలేస్తూనే ఉంటుంది. కానీ ఎవరు పట్టించుకున్న వాళ్ళే లేరు ఇక్కడ ప్రజావాణిలో. ఎందుకు ఇలా జరుగుతున్నారు? ఆ! ఏదైనా ఒక ఇప్పున అందరికీ ఇంతమందికి తినిపియచ్చు కదా! ఆ! చూడు నా కాలు బాగాలేదు, ఆకలేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి నేను చెప్పు? 50 లక్షల దాకా అప్పు అయిపోయాను నేను. ఇందిరాగాంధీ ఇచ్చిన ఇల్లు మా ఇల్లు. అప్పుడు మన ఇల్లు ఇంకా ఉన్నది ఇల్లు. ఇప్పుడు రిపేరింగ్ చేయడానికి నాకు ఇప్పుడు డబ్బులు కావాలి. పింఛన్‌తో నేను చేపించుకుందాం అనుకున్న ఇల్లు నేను. ఇంకా పింఛన్ రావట్లేదు నాకు. దయచేసి ఆ పింఛన్ రావాలని చెప్పి రేవంత్ రెడ్డికి నేను నమస్కరిస్తున్నాను. ఆయనకు తెలియజేయండి మీరు. మీరు బాగుండాలి, అందరూ బాగుండాలి జరా.